సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్లు ఉన్న 'అల్లూరి సీతారామరాజు' మూవీ మాత్రం చాలా ప్రత్యేకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లూరి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయనే. అంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారాయన. ఈ సినిమా తరువాత కృష్ణ గారికి ఆ స్థాయిలో పేరు తీసుకొచ్చిన మరో చిత్రం 'ఈనాడు'. 1982 డిసెంబర్‌లో, 1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్టీ ఫిరాయింపులు, పేదవాళ్లపై పెద్దోళ్ళు చేసే దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అవినీతి ఇలా సామాజిక, సమకాలీన, సున్నితమైన అంశాల చుట్టూ సాగుతుంది ఈ చిత్రం. కృష్ణ గారి కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమా పరోక్షంగా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి దోహదపడిందని మీకు తెలుసా? ఆ కథ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 1982 ఆగస్టు 20న ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు మల్టీ స్టారర్ మూవీ 'వయ్యారి బాములు వగలమారి భర్తలు' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాటల చిత్రీకరణ ఊటీలో జరుగుతున్న సమయంలో తాను ఇకపై సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కృష్ణ గారికి చెప్పారు ఎన్టీఆర్ గారు. పార్టీలోకి మిమ్మల్ని ఏఎన్ఆర్ గారిని మాత్రమే ఆహ్వానిస్తున్నాను. అయితే ఏఎన్ఆర్ గారు అనారోగ్య కారణాలతో రాలేనని చెప్పారు. మీరు వస్తే బాగుంటుందని అన్నారు ఎన్టీఆర్ గారు. ఆయన నిర్ణయాన్ని మెచ్చుకున్న కృష్ణ గారు, మీరు రాజకీయాల్లో తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. చాలా తక్కువ సమయంలో మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అయితే తనకి సినిమాల్లో ఇంకా ఫ్యూచర్ ఉండటంతో ఎప్పట్లో రాజకీయాల్లోకి రాలేనని సున్నితంగా చెప్పారు. మీ నిర్ణయం సరైనదే బ్రదర్ అని కృష్ణ గారితో అన్న ఎన్టీఆర్ గారు కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల తిరగక ముందే ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు డైరెక్ట్గా రాజకీయాల్లోకి వెళ్ళకపోయినా తన సినిమా ద్వారా ఎన్టీఆర్ గారు సీఎం అయ్యేందుకు సాయపడ్డారు. ఆ సమయంలో మలయాళంలో విడుదలైన ఓ సినిమా హక్కులను కొనుగోలు చేసిన కృష్ణ గారు దాన్ని చిన్న సినిమాగా తీద్దామని అనుకున్నారు. ఇందులో హీరో పక్కన హీరోయిన్ ఉండదు, డ్యూయెట్లు, ఐటెం సాంగ్లు ఉండవు. అందుకే శ్రీధర్ గారిని హీరోగా పెట్టి చేద్దామనుకున్నారట. అయితే ఆ మలయాళ సినిమా చూసిన పరుచూరి బ్రదర్సు ఈ సినిమా మీరు చేస్తేనే బాగుంటుందని కృష్ణ గారికి నచ్చజెప్పారు. హీరో పాత్రకి కొన్ని మార్పులు చేసి తమదైన శైలిలో 2 సీన్లకు సంభాషణలు రాసి ఇవ్వగా కృష్ణ గారికి బాగా నచ్చాయి. దీంతో హీరో పాత్ర నిడివి పెంచి ఓ ఆదర్శవాది, బ్యాచులర్, ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసే మహోన్నతుడిగా తీర్చిదిద్దారు. ఇందులో హీరో పేరు రామరాజు. సామాజిక ఇతివృత్తం కావడంతో పరుచూరి బ్రదర్సు తమ కళానికి బాగా పనిచెప్పారు. సినిమా నేపథ్యం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటట్టుగా ఒక రాజకీయ వ్యంగ్యాస్త్రంలా తయారు చేశారు. ఎన్టీఆర్ గారు తన రాజకీయ ప్రసంగాల్లో ఏ అంశాలను ప్రస్తావించారో అవన్నీ ఈ ఈనాడు సినిమాలో ఉన్నాయి. డిసెంబర్ 15న ఈనాడు సినిమా విడుదల కాగా 1983 జనవరి 5న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు సాయంత్రం ఎన్టీఆర్ గారు కృష్ణ గారికి ఫోన్ చేసి, థ్యాంక్స్ బ్రదర్, అనుకోకుండా మీ సినిమా కూడా టైమ్లీగా మాకు ఉపయోగపడిందని చెప్పారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కృష్ణ గారు, విజయ నిర్మల గారు మద్రాసు నుంచి హైదరాబాద్కు ప్రత్యేకంగా వచ్చి సీఎం రామారావు గారిని కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విధంగా కృష్ణ గారి ఈనాడు సినిమా రామారావు గారి విజయానికి దోహదపడింది. ఈనాడు సినిమా కృష్ణ గారికి హీరోగా విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఆ రోజుల్లో 30 లక్షల బడ్జెట్తో తీస్తే 2 కోట్ల రూపాయలు వచ్చాయట.